అందరికీ నమస్కారం అండి. మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఏమీ లేదు, మనము మన పిల్లలకి ఏ సందర్భంలో అయినా తలదించుకొని, తప్పుంటే తలదించుకొని మాట్లాడడం నేర్పించాలి. ఎందుకంటే పిల్లలకి మర్యాద ఇవ్వడం, పెద్దలని గౌరవించడం అనేది నేర్పించాలి. ఎందుకంటే ఓడిపోవడం తొలి నేర్పించాలి. గెలుపు నేర్పిద్దాం, కానీ ఓడిపోతేనే కదా గెలుస్తాడు. మరి అంతే కదా. ఆ, తప్పు అయిపోతే సిగ్గుపడాలి. తన తప్పు వాడు తెలుసుకోవాలి. మనం ఏం చేస్తాం, 10 మందిలో ఉంటాడంటే మన పిల్లలు కానీ తప్పు చేస్తే పిల్లలకి మనం సాయం వేసుకొని వస్తాం. అంటే నలుగురు తిడతారని. కానీ అది మన పిల్లలకి మనం పాడు చేసినట్ల. అంటే నా ఒపీనియన్ నేను చెప్పాను, అది మీరు చూసుకోండి. అయితే మీ సమస్య ఎవరి ఎగ్జామ్స్ ఏటో, ఎవరి పుస్తకం ఏటో, ఎవరి పేజీ ఏటో తెలియదు మనం ఎక్కడి నుంచి చెప్పలేము. కానీ వీలైనంత వరకు పిల్లలకి తప్పు చేస్తే వాళ్ళ తప్పుని వాళ్ళకి సరిదిద్దుకోవడానికి అవకాశం ఇవ్వండి మంచిగా. దాని తర్వాత తను తక్కువ అయిపోతున్నాడేమో, ఓడిపోయాడేమో అని అనుకోవద్దు. ఇంకొకటి, ఒక స్కూల్లో ఒక టాపర్, ఒక టౌన్లో కానీ స్కూల్ కాంపిటీషన్ అయితే ఈ టాపర్స్ అందరూ వెళ్తారు. టాపర్ 50 మంది ఎవరు కదా, ఒకడే టాపర్ అవుతాడు. యూపీఎస్సీ ఎగ్జామ్, యూనివర్సిటీస్ టాపర్స్ అందరూ వెళ్తారు యూపీఎస్సీ ఎగ్జామ్స్కి. అక్కడని ఈ స్కూల్ పరిస్థితే మీకు అక్కడ కూడా కనిపిస్తుంది కదా. అందరూ టాపర్లు అయిపోతారు ఏంటి అవరు. అయితే అందుకే పిల్లలకి మనం ఏంటంటే కాంపిటేటివ్ మైండ్తో ఉంచుతూ ఓటమిని ఎదుర్కొనే శక్తి మనం ఇస్తేనే. ఇప్పుడు చూడండి, నేను మాత్రం మా బాబుకి అంటే కొండ మీద కోతి కావాలంటే తెచ్చి పెట్టేదాన్ని. అంటే నా ఒపీనియన్, నేను కరెక్ట్ రాంగ్ నాకైతే తెలీదు. కానీ ఇదే కావాలి అనుకునే, అది ఏదైతే అవసరం ఉండదో అదే కావాలి అని అంటే అది వేస్ట్ అవుతుంది అనుకోండి, నేను ఇచ్చేదాన్ని కాదు. చదువుకు సంబంధించిందో మరి ఇంకేది సంబంధించిందో, ఫుడ్డో అలాంటిటికి మాత్రం నేను తనకి ఇచ్చేదాన్ని. అంటే ఇక్కడ నేను చెప్పడానికి కారణం ఇంకేం లేదు. మనము గారాభంగా అంతమందికి నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ నన్ను నేనే తీసుకుంటా. నాకు ఏది కావాలంటే అది, నా పేరెంట్స్ కానీ మా అన్నదమ్ములు కానీ నాకు ఏ రోజు నాకు ఎప్పుడు కూడా స్టిల్ నా నేను అది కరెక్ట్ కాదు అని అప్పుడు అర్థం చేసుకోకుండా ఇప్పుడు అర్థం చేసుకున్నాను. స్టిల్ నా నేను ఏది కావాలంటే వాళ్ళు చేస్తారు, కానీ అది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ రోజే కానీ మా అన్నయ్య ఈవెన్ దో ఒక టీచర్షిప్, ఒక స్కూల్ అంటే ఇష్టం అంటే ఒక 14 lakhs రూపీస్ దగ్గర రూపాయి కూడా మేము రిటర్న్ తెచ్చుకోలేదు. కానీ అదే స్కూల్లో మా అబ్బాయి చదివాడు, వాడి ఫ్యూచరే నా డబ్బు అని నేను అనుకున్నా. మనది ఎక్కడికి వెళ్ళిపోదండి, మనతోనే ఉంటుంది. అంటే ఇవన్నీ నేను చెప్పడానికి కారణం ఏంటంటే, మనం ఖర్చు పెట్టే డబ్బు, మా అమ్మాళ్ళు ఏంటనుకున్నారు, ఒక స్కూలు, ఒక మంచి ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకుంటుంది అని నేను ఫెయిల్యూర్ అయ్యాను అక్కడ. అయితే నా డబ్బు పోయిందని నేను బాధపడలేదు. 10th క్లాస్లో వైండప్ అయిపోయినప్పుడు పిల్లల ఫ్యూచర్స్ అతలాపతలం అయిపోయేవి. లతా మేడం అంటే ఒక మంచి ఇదనమాట. అలాంటి మనిషి నన్ను నమ్మి పిల్లలకు జాయిన్ చేశారు చాలామంది. వాళ్ళకి నేను ఒక మంచి అంటే ఒక స్కూల్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఒక మంచి టైంలో నేను వైండప్ చేశాను అని నా బాధ అంతే. అక్కడే ఎంతమంది పేరెంట్స్కి బాధ పెట్టానో ఏంటో అంది. నేను ఎంత బాధపడానో ఆ భగవంతుడికి తెలుసు. కానీ
అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే లెందీ అయిపోతుంది. కానీ విషయం ఏంటంటే పిల్లలకి మాత్రం వాళ్ళకి ఓటమి నేర్పిస్తేనే గెలుపు వైపు వెళతారు. హాలిడేస్లో మోరల్ స్టోరీస్ అవన్నీ చెప్పండి. అలా లెందీ అయిపోతుంది వీడియో. చెప్పడంలో ఏమైనా పొరపాటు ఉంటే, తప్పులుంటే మన్నించండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి.